హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఒక కథ. ఇవాల్టి మన కథ పేరు ముగ్గురు చిత్రకారులు. మలయ రాజ్యాన్ని పరిపాలించే కేతువర్మ తన కొడుకు జయవర్మకు వివాహం చేయ నిశ్చయించాడు. మలయ రాజ్యానికి సరిహద్దులోనే కర్పూర రాజ్యం ఉన్నది. ఆ రాజు కూతురు పుష్పవల్లి గొప్ప సౌందర్యవతి అని అందరూ చెప్పుకునేవారు. తన వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు జయవర్మ తండ్రితో తాను పుష్పవల్లిని వివాహమాడగోరుతున్నట్టుగా తెలియబరిచాడు. కేతువర్మకు కుమారుడి కోరిక గడ్డు సమస్యగా పరిణమించింది. దానికి కారణం మలయ కర్పూర రాజ్యాల మధ్యన ఒకప్పుడు ఎడతెరిపి లేని యుద్ధాలు జరిగినాయి. రాజు కేతువర్మ మంత్రికి ఈ సంగతి చెప్పి సలహా అడిగాడు. మహారాజా, మలయ కర్పూర రాజ్యాల మధ్య యుద్ధాలు, శత్రుత్వం అన్న మాట ఎప్పటిది? మీరు సందేహించక తమ అభిమతం ఏమిటో ఆ రాజుకు ఉత్తరం ద్వారా తెలియపరచండి అన్నాడు మంత్రి. కేతువర్మ కర్పూర దేశపు రాజుకు తన కుమారుడి వివాహం గురించి తెలియపరుస్తూ రాకుమారి పుష్పవల్లి చిత్రపటం పంపవలసిందిగా లేఖ కూడా రాశాడు. కొద్ది రోజుల్లోనే పుష్పవల్లి చిత్రపటం కేతువర్మకు చేరింది. రాకుమారి అందచందాలకు యువరాజు జయవర్మతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆస్థాన పండితుల్లో ఒకరు రాజుతో, మహారాజా, ఈ చిత్రపటం తయారు చేసిన వాడు కర్పూర దేశపు ఆస్థాన చిత్రకారుడు. అలాంటి వాళ్ళు తలుచుకుంటే కురూపినైనా మహాసౌందర్యవతిగా చిత్రించగలరు. కనుక మన దేశపు చిత్రకారులను పంపి వాళ్ల ద్వారా పుష్పవల్లి చిత్రాలను తెప్పించటం ఉచితంగా ఉంటుంది అన్నారు. రాజుకు పండితుడి సలహా నచ్చింది. ఆయన ప్రతిభావంతులుగా పేరు మోసిన ముగ్గురు చిత్రకారులను కర్పూర రాజ్యానికి పంపాడు. వాళ్ళు వారం రోజుల్లో తిరిగి వచ్చారు. ముగ్గురు చిత్రకారుల్లో ఒకడు రాజకుటుంబం వారికి తాను చిత్రించిన పుష్పవల్లి చిత్రాన్ని చూపించాడు. రాజు కేతువర్మతో పాటు అందరూ అచ్చెరు పొందారు. ఆ చిత్రం కర్పూర రాజు పంపిన దానికన్నా అద్భుతంగా ఉన్నది. రెండవ చిత్రకారుడు తాను గీసిన చిత్రం చూపించాడు. ఇందులో కూడా రాజకుమారి అప్సరసలను మించిన సౌందర్యంతో వెలిగిపోతున్నది. రాజు ఈ చిత్రకారుడికి మొదటివాడి కన్నా పెద్ద బహుమానం ఇచ్చాడు. ఇక మూడవ చిత్రకారుడు కదలకుండా మెదలకుండా ఉండడం చూసి రాజు కేతువర్మ అతన్ని, ఏది నువ్వు చిత్రించిన రాకుమారి చిత్రపటం అని అడిగాడు. మహారాజా, క్షమించాలి, నేను రాకుమారిని చిత్రించనే లేదు. ఆమె సౌందర్యంలో దేవకన్యలకు ఏమాత్రం తీసిపోదు. ఆమె అందం చూడవలసిందే తప్ప చిత్రించటం ఎంత గొప్ప చిత్రకారుడికి సాధ్యమయ్యే పని కాదు. ఈ కారణం వల్లనే కర్పూర రాజ్య చిత్రకారుడు ఆమెను ఒక విధంగా, మన చిత్రకారులు మరొక రకంగా చిత్రించారు. వీటిలో ఏది పుష్పవల్లికి సరి అయిన ప్రతిరూపమో మీరు ఆలోచించనే లేదు అన్నాడు మూడవ చిత్రకారుడు. రాజు తను చేసిన పొరపాటు గుర్తించి రాకుమారి చిత్రమే గీయని మూడవ చిత్రకారుణ్ణి ఘనంగా సన్మానించి ఎంతో ఆనందంతో కర్పూర దేశ రాజుతో తాను వియ్యం అందనున్నట్టు ఆస్థాన పండితుడి ద్వారా లేఖ పంపాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.